9 టీవీ నేను సాయి సుధా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టనెల్ సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. కన్వేయర్ బెల్ట్ రీస్టార్ట్ అయింది. దీంతో టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగం కానున్నాయి. సొరంగంలో పనుల కోసం ఉపయోగించే కన్వేయర్ బెల్ట్ మరమ్మతులకు గురికాగా సాంకేతిక సిబ్బంది దాన్ని పునరుద్ధరించింది. గంటకు 800 టన్నుల బురదను బయటకు పంపే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టనెల్ సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. కన్వేయర్ బెల్ట్ రీస్టార్ట్ అయింది. దీంతో టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగం కానున్నాయి. సొరంగంలో పనుల కోసం ఉపయోగించే కన్వేయర్ బెల్ట్ మరమ్మతులకు గురికాగా సాంకేతిక సిబ్బంది దాన్ని పునరుద్ధరించింది. గంటకు 800 టన్నుల బురదను బయటకు పంపే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టనెల్ సహాయక చర్యలో పురోగతి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. కొద్దిసేపు క్రితమే ఈ కన్వేయర్ బెల్ట్ అనేది కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కూడా చాలా స్పీడప్ గా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 11 రోజులు అయినప్పుడు కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఒకవైపు ఆర్మీ సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఇంకా 0 పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డెబ్రీస్ ని కూడా తొలగించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ ఈ కన్వేయర్ బెల్ట్ అనేది టీబీఎం కి ఉన్నటువంటి ఈ కన్వేయర్ బెల్ట్ ఈ టీబీఎం అక్కడ పూర్తి స్థాయిలో కూడా కొలాప్స్ అయినటువంటి నేపథ్యంలో ఈ కన్వేయర్ బెల్ట్ కూడా ప్రారంభం కావడానికి కొంత సమయం కూడా పట్టింది. దాదాపు 2 రోజుల నుంచి శ్రమించినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఆ కన్వేయర్ బెల్ట్ సంబంధించినటువంటి మెకానిక్స్ కావచ్చు, వీరందరూ కూడా ఆ కన్వేయర్ బెల్ట్ ని ప్రారంభించేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. ఇది ఆ కన్వేయర్ బెల్ట్. ఆ కన్వేయర్ బెల్ట్ పై నుంచి లోపల ఉన్నటువంటి ఆ బురదతో పాటు మట్టి, కొన్ని అక్కడ ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి ఆ నీళ్ళని కూడా బయటికి తీసేసేందుకు ఆ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఇది రెస్క్యూ అనేది చాలా స్పీడప్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అనేక మంది టీమ్స్, దాదాపు 12 టీంలు, ప్రతి షిఫ్ట్ కి 120 మంది ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ పాల్గొనడం జరిగింది. దాంతోపాటు జీపీఆర్ సంబంధించినటువంటి ఆ పరికరం కూడా లోపల కూడా పంపించి స్కాన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ స్కాన్ చేసినటువంటి సమయంలో 4 అనుమానాలు కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు, అక్కడ కేవలం ఆ పరికరాలను మాత్రమే గుర్తించామని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ జీపీఆర్ స్కాన్ చేసినటువంటి ప్రాంతానికి ర్యాట్ హోల్ మైనర్స్, అంటే వీరు ఎక్కడైనా సరే ఏదైనా కొలాప్స్ కావచ్చు, ఇంకా బురద మట్టి ఎవరైనా చిక్కుంటే వారిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో కూడా ఈ ర్యాట్ హోల్ ఆ రెస్క్యూ టీం అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీరిని కూడా లోపల కూడా పంపించారు. కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించలేదని చెప్పేసి ర్యాట్ హోల్ మైనర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా పూర్తి స్థాయిలో లోపల ఉన్నటువంటి ఆ బురద మట్టిని కూడా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిసేపు క్రితమే ఇది ప్రారంభమైంది. కాబట్టి ఇటు పరిస్థితులు ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అనేది స్పీడప్ గా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.